హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చున్నానండి మిగిలిపోయిన అన్నంతో కురుకురేలు చాలా టేస్టీగా తొందరగానే రెడీ అయిపోతాయి. చూడండి, ఎంత క్రిస్పీయో అంత టేస్టీ, తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఇంట్లో రెడీ అయిపోతాయి. పిల్లలకి మనం వద్దంటాం కదా, బయట తినకూడదని ఇంట్లో ఇలా చేసి పెట్టవచ్చు. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు ఈ అన్నం వండి రైసు మిగిలిపోయింది, ఇది 2 కప్పులు ఉన్నాయి. దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాం. చూడండి, ఇలా అన్నం వేసుకుందాం. నేను 2 కప్పులతో చేస్తాను, మీరు కంటే 1 కప్పుతో చేయొచ్చు. దాని తర్వాత దీనిలోకి అల్లం వేస్తాను. ఒక చిన్న అల్లం ముక్క 2 ముక్కలు కోసి వేస్తున్నాను. దాని తర్వాత చిల్లీస్ వేస్తున్నాను 3. మీ ఇంట్లో నా చిన్న పిల్లలు ఉన్నట్టుగా చిల్లీస్ అవాయిడ్ చేయొచ్చు. కానీ మన పిల్లలు అంటాము ఇంట్లో నొస్తుతో చిల్లీ అంటారని, కానీ బయట మాత్రం చక్కగా చైనీస్ అందులో చికెన్లో అన్నీ లాగించేస్తారు. దీన్ని నీరు వేయకుండా చక్కగా రుబ్బుకోవాలి. కింద మీద ఇలా చేసుకుంటూ నీరు వేయకూడదండి. నీరు వేయకుండా చక్కగా రుబ్బుకో. ఇలాగంటే ఇలా అయిపోతుంది. ఎలా రుబ్బుకోవాలంటే ఇడ్లీ బ్యాటర్ ఉంది చూడండి, అంత తిక్కగా రుబ్బుకోవాలి. చూడండి, ఇలాగ రావాలి బ్యాటర్. వాటర్లో అంటే రైస్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా, దానివల్ల చక్కగా నలిగిపోతుంది. అప్పటికైనా మీ రైస్ కొంచెం థిక్గా ఉన్నది అంటే నలగదు అంటాడికి ఒక 2-3 స్పూన్లు వేయండి వాటర్, లేకపోతే వేయొద్దు. లేకపోతే ఎక్కువ పల్చగా అయిపోయినా కురుకురలు బాగా రావు, అంటే ఫెలా అయిపోతాయి, నూనె లాగేస్తాయి ఎక్కువ. ఇలాగంతా బౌల్లో తీసేసుకున్నాను. దీనిలోకి 2-3 ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఇదండి శనగపిండి, ఒక 4 చెంచాలు శనగపిండి వేసుకుంటున్నాను. ఇది భోజనం చేసిన చెంచా, చూస్తున్నారు కదా ఎంత చిన్నది, చూడండి ఇలాగా. దాని తర్వాత కొంచెం క్రిస్పీనెస్ గురించి ఇది కార్న్ఫ్లవర్, దీన్ని ఇంకొక 4 స్పూన్లు వేసుకుంటున్నాను. మీ కాడ కానీ కార్న్ఫ్లవర్ లేకపోతే మీరు బియ్యం పిండి కూడా ఒక 4 చెంచాలు వేసుకోండి, కరకరలాడుతూ బాగా వస్తాయి. పూర్తిగా నేను 4 చెంచాలు కార్న్ఫ్లవర్ వేసేసుకున్నాను. దాని తర్వాత దీనిలో వేసుకుంటాను ఏంటది, కింగ్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ ఉప్పు వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్, తక్కువే వేసుకోవచ్చు, ఎందుకంటే మనం చేసిన తర్వాత ఇంకొంచెం మసాలాలు వేస్తాము, దానిలో నీకు ఉప్పు ఉంటుంది. దాని తర్వాత కొంచెం కారం టేస్ట్ గురించి 1/2 చెంచాడు కారం వేస్తున్నాను. ఇది కారం తక్కువ, కొంచెం కలర్ ఎక్కువ కనిపిస్తుంది, మాది కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్లో మిక్స్ ఉంటుంది కారము. దాని తర్వాత దీన్ని చక్కగా కలిపేసుకుందాం. పిల్లలకి మనం కురుకురేలంటే వద్దనేస్తాం, బయట తినకూడదు ఎలాగా అని ఇలా చేసి పెట్టుకుంటే చక్కగా మన ఇంట్లో అన్నం ఇంకా చెల్లిపోతుంది. మిగిలిపోయిన అన్నం చెల్లిపోతుంది. మిగిలిపోయిన అన్నంతో చేస్తున్నాను, చెల్లిపోతుంది. దాని తర్వాత పిల్లలకి మనం ఏంటి పెడుతున్నామని మన కళ్ళెదురు మనకు తెలుస్తుంది. మళ్ళీ చాలా మంచిది, ఇంకా ఆరోగ్యాన్ని వాళ్ళు రాస్తారు, పప్పులు బియ్యము వేస్తున్నామని ఎవరు చూస్తున్నారు, వెళ్ళి లేట్ చేస్తున్నారని ఇలా చేసి పెట్టుకొని ఇలాగ చేసి ఎప్పుడు ఇచ్చానంటే కొంచెం అన్నంలోనే ఇన్ని అయిపోతుంది, మళ్ళీ కడుపు నిండిపోతుంది. మెయిన్ పిల్లలు భోజనం ఇంకా మనం తిన్నట్టుగా అనిపిస్తుంది, చాలా కడుపు నిండిపోతుంది. ఒకసారి చేసి చూడండి. ఇది ఏంటంటే రైస్తో చేస్తున్నాం కదా, చాలా బాగుంటుంది. ఇంకా కడుపు నిండిపోతుంది. ఎన్ని కురుకురే ప్యాకెట్లు తిన్నా ఆ కడుపు నిండదు, ఇంకా మళ్ళీ కొంచెం కడుపు మంటలాగా అనిపిస్తుంటుంది. దాని తర్వాత దీనికి పైపింగ్ బ్యాగ్ చేద్దాం. ఇదండి టాటా సాల్ట్ తలక నాకు ఉప్పు ప్యాకెట్, దీనికి నేను పైపింగ్ బ్యాగ్లో యూస్ చేస్తాను. దీని పైన కట్ చేసి చక్కగా దీనికి క్లీన్ చేసుకోండి. లేకపోతే మీ కాడ పాలు తలక ప్యాకెట్లు వస్తాయి కదా, అవి తీసుకోవచ్చు. ఏదైనా థిక్ ప్యాకెట్ ఇలా తీసుకొని దీనిలోనే ఇలాగా పోర్ చేసుకోండి పూర్తిగా. పైపింగ్ బ్యాగ్ మీ ఇంట్లో ఉంటే కేక్ ఎవరు చేస్తుంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది, పైపింగ్ బ్యాగింగ్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది, దాంతో చేసుకోవచ్చు. లేకపోతే అందరికంటే ఈజీ సాస్ బాటిల్ వస్తుంది కదా, దాన్ని ఫిలప్ చేసుకుని దానికి ఇలా చేసుకున్న చిన్న వస్తాయి చాలా బాగా. నేను మాత్రం మీకు చూపించాలని ఇలాగా ఉప్పు ప్యాకెట్లో పైపింగ్ బ్యాగ్ చేస్తున్నాను. ఇలా చేసుకొని ఇది ఇలా పట్టుకొని ఇక్కడ కట్ చేసుకుందాం, చూపిస్తాను మీకు నేను. ఎంత పట్టగలరో అంత వేయండి. ఎక్కువ చేసిన బయటికి పైన నుంచి ఇలాగ అప్లై చేస్తాడు, పైకి వచ్చేయగలదు, కొంచెం చూసుకొని వేసుకోండి.
మాకైతే అలవాటు కదా అలా చేయడం. మీరు కొంచెం బిగినర్ కదా, కొంచెం కొంచెం వేసుకొని కావాలంటే మళ్ళీ వేసుకోండి. కొంచెం చెయ్యి మెస్సీ అవుతుంది, పర్లేదు చెయ్యి కడుగేసుకోండి. కానీ ఇంత మంచి డిష్ చూపిస్తున్నాను, కొంచెం మెస్సీ చెయ్యి అవుతుంది. చూడండి ఇలాగా కట్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఏదైనా బ్యాగ్ మీరు తీసుకోవచ్చు. ఇలా కొంచెం థిక్ ఉన్న బ్యాగ్ తీసుకోండి. దాని తర్వాత చూపిస్తాను మీకు ఎలా కట్ చేయాలని. ఏదోటి ఇలాగ నేను పెట్టుకొని, నేను కొంచెం పెద్దలు చేస్తున్నాను కురుకురాలు. చూడండి నాకు చాలా ఇష్టం కొంచెం పెద్దలు. మీకు చిన్న కావాలంటే కొంచెం చిన్న రంధ్రం చేసుకోవచ్చు మీరు. ఇలాగ పెద్ద పెద్దలు పడతాయి, చాలా బాగుంటాయి. ఇలాగా ఇది మీరు స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో 2 రోజులు పెట్టుకొని తినవచ్చు, బాగుంటాయి. తర్వాత గ్యాస్ దగ్గరికి వెళ్దామా. గ్యాస్ పైన ఆయిల్ వెక్కించిస్తున్నాను. బాగా కాగాలి ఆయిల్, చిన్న మంట మీద పెట్టకూడదు. పెద్ద బాగా ఆయిల్ కాగితే చక్కగా తొందరగా చక్కగా క్రిస్పీనెస్గా వస్తుంది. మీ ఎక్కడ మీడియం చేయాలి చెప్తాను మీకు నేను. కానీ పెద్ద చక్కగా ఆయిల్ కాగాలి. చిన్న తక్కువలోనే ఆయిల్ కాగించామనుకో నూనె పీల్చేస్తుంది. పిల్లలు చేస్తుంటే కొంచెం నిల్చోయండి, ఆయిల్ వేడిగా ఉంటుంది కదా. పెద్దలు అయితే బీ కేర్ఫుల్, చక్కగా చేసుకొని చేయండి. ఎందుకంటే ఆయిల్ తొలిందంటే బాబా మండిపోతా చెయ్య. చక్కగా వేడైన తర్వాత ఇలాగ ఒక్కొక్కటి ఇలాగ వేసుకోవాలి. ఇలా చూడండి, చాలామంది ఇలా కట్ చేస్తారు నైఫ్ తోటి. నేను చేయను, ఇలాగ అంటడికి వచ్చేస్తుందండి. ఆ నైఫ్ తోటి కట్ చేసిన అవసరం లేదు. ఇలా 2 చేతులు ఇలా పెట్టాలంటే వేడి ఆవిరి తగులుతుంటుంది, చేయి మండుతుంది. చూసుకొని ఇలా చేసుకోండి. పిల్లలు కానీ చేస్తుంటే మీరు మాత్రం తప్పకుండా నిల్చోండి అక్కడ, ఎందుకంటే ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది కదా. చూడండి ఇలాగా నిండా వేసేసుకోండి. రెడీ. కత్తమ్మ పిందెల్లోన ఇలాగా కడాయి నిండా వేసుకోండి. ఎక్కువ క్రౌడింగ్ చేయొద్దు, కానీ ఎంత వేగగలిసిన ప్లేస్ ఉంటుంది అంతలాగా అన్నీ వేసేసుకోండి. వేసుకున్న వెంటనే దీనికి చెంచా ఏంటి పెట్టొద్దు. ఒక 4-5 నిమిషాల తర్వాత చూస్తే మీరే చూస్తారు. చూడండి కలర్ బాగా వచ్చేసింది చూడండి. అప్పుడు దీన్ని ఇలా టర్న్ చేసుకోండి. ఇలాగా చక్కగా టర్న్ చేసుకొని ఇలాగా టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. కొంచెం ఎర్రపు రంగుగా చక్కగా అవుతుంది. మీరు రుబ్బుతప్పుడు కొంచెం నీరు ఎక్కువైపోయినా మరేం చేస్తారు, ఎక్కువ అన్నం రుబ్బుతప్పుడు నీరు ఎక్కువైపోయిందనుకో అప్పుడు ఏం చేయొచ్చు, మీరు 2-3 చెంచాలు గోధుమ పిండి వేసేసుకున్నారంటే థిక్గా బాగా వస్తాయి. కానీ ట్రై చేయండి వాటర్ వేయకుండా రుబ్బాలని. అప్పుడెప్పుడు ఒక్కోసారి అయిపోతుంది కదా, నీరు వాటర్ పడిపోయిందనుకో అప్పుడు మీరు 2-3 చెంచాలు గోధుమ పిండి వేసుకుంటే ఇలాగ చక్కగా వస్తాయి. ఇలాగా ఫ్లిప్ చేసి దీనికి ఒక 2-3 నిమిషాలు దాకా బాగా కాగనిస్తే ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరే అంటారు. నాకు మీకు గన్న వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా మిగిలిన అన్నంతో కురుకురే రెసిపీ. నేను కొంచెం మూట కురుకురే చేశాను, మీరు కానీ కావాలంటే ఎక్దం కురుకుర రకంలో చేయొచ్చు. కానీ ఇలా చేసి పెడితే పిల్లలకి మనం ఏంటి పెడుతున్నామో ఆరోగ్యంతో మనం ఈ చేతి వంట అయితే అమృతంలాగానే ఉంటుంది. కడుపు నిండిపోద్ది, ఎందుకంటే రైస్ కదా. రైసు రోటీ ఇలాంటి పెట్టి ఏది చేసినా పిల్లలు ఒక చేస్తారంటే కడుపు నిండిపోద్ది. కొంచెం లేట్ దాకా డిన్నర్ అడగరు మీకు. నేను చేసి పెట్టగానే అందరు తినేగానే నేనైతే భోజనమే చేయలేదు, కడుపు నిండిపోయింది దాంతో. అంత టేస్టీ అంత హెల్దీ చేస్తుంటే మరి బయట ఎందుకు కొంటారండి ఎవరైనా. మీరు గోధుమ పిండితోటి ఇంకా అవుతాయి, చాలా బాగా అవుతాయి. మళ్ళీ సంవత్సరం అంతా స్టోర్ చేసి పెట్టుకున్న కురుకురాలు ఇంకా అవుతాయి. అంటే అవి చేసుకుని ఎండల్లో మనము కొంచెం అంటే ఎండి పెట్టి సీవులోని పెడితే ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా వేపుకోవచ్చు. అది చాలా బాగుంటాయి. మీరు కమెంట్ చేసి చెప్తే తప్పకుండా చేసి చూపిస్తాను. అంతేనండి, తీసేయడమే. దీనికి థాలీలో చూడండి ఎన్ని అయిపోయినాయి, ఇంకా ఉన్నాయి. అయితే ఇలాగ చక్కగా తీసేసి ఒక్కొక్క దానికి అంటుకుంటాయి, అప్పుడే విడిపోతాయి, లేకపోతే మరి చేతుడలుగానే వచ్చేస్తాయి. దీనిలో వేస్తున్నాను చాట్ మసాలా. పూర్తి చల్లారిన తర్వాతే వెయ్యండి చాట్ మసాలా. ఇలాగా చాట్ మసాలా చక్కగా చాట్ మసాలా వేసుకోవాలి. పూర్తి కూల్ డౌన్ అయిన తర్వాతే వేసుకోండి, చల్లగా అయిపోయిన తర్వాతనే. దాని తర్వాత దీనికి చక్కగా కలిపేసి, అందు గురించి ఉప్పు తక్కువ వేసుకోండి అని చెప్పాను, ఎందుకంటే చాట్ మసాలాలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది. చక్కగా దీనికి షేక్ చేసుకోవచ్చు. అంత క్రిస్పీ అంటే అంత టేస్టీగా ఉంటుందండి. కొంచెం 4-5 ఇచ్చిన పిల్లలు కడుపు నిండిపోదు, అంత పెద్ద పెద్ద లింక్ ఇవి. ఇంకా మీకు కావాలంటే సైజులో చిన్న చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి చక్కగా కలిపేసుకున్నాను. దీనికి చేతితోటి మనం విడిచేస్తే విడిపోతాయి. దీనికి సర్వ్ చేసుకుందామా సర్వింగ్ ప్లేట్లోన.
అంత టేస్టీ, అంత క్రిస్పీ. ఇంట్లోనే మనం ఉన్న వస్తువులతోటి చక్కగా చేసుకున్నప్పుడైతే పిల్లలకి ఎందుకు బయట పంపించాలి, ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి, మళ్ళీ కురుకురలు ఎలా చేస్తారో తెలియదు, ఒకసారి ఒక ప్లాస్టిక్ ఇంక అంటుంటారు, తెలియదు నాకు. అప్పటికైనా నేను ఇలా చేసి పెడుతుంటాను. చేసి పెట్టుకొని ఒక క్లీన్ ఎయిర్టైట్ కంటైనర్ అయినా ఎయిర్టైట్ బ్యాగ్స్లో నేను పెట్టిస్తే క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు ఇంకో 2-3 రోజులు తినవచ్చు చక్కగా దీన్ని. చాలా బాగుంటాయి, టేస్టీగా. దీనికి సాస్ పక్కన ఇచ్చేసిన చిల్లీ, కొంచెం పెద్ద పిల్లలు చిల్లీ సాస్ తోటైనా చాలా బాగా తింటారు, చాలా ఇష్టపడతారు. నచ్చిందా? తప్పకుండా ఒకసారి చేసి చూడండి. మళ్ళీ నాకు మంచి కమెంట్ చేసి చెప్పగలరు ఎలా రెడీ అయింది మీతోటి ఇక్కడ. ఒక్కసారి నేను అన్నాను కదా, ఒకసారి చూసి చూడండి, మీకే బాగా అనిపిస్తుంది. ఎప్పుడు అన్నం మిగిలిన మీరు తప్పకుండా చేస్తారు, చాలా రుచిగా ఉంటుంది. రైస్ తోటి చేస్తే ఎన్ని రకాలైనా మనకి చాలా బాగా టేస్టీ. ఇప్పుడు వడలు ఇవి పిల్లలు తినరు. ఏంటి పాతకాలం ఎప్పటికీ మాకు వడలే పెడుతున్నారు, బజ్జీలు పకోడాలు పెట్టేస్తున్నారు అంటుంటారు. అందు గురించి ఇలా చేసి పెట్టారంటే చక్కగా ఆనందంగా తినేస్తారు. మరి డిన్నర్ ఇంకా కొంచెం లేట్గా అడుగుతారు, ఎందుకంటే రైస్ కదా, కడుపు నిండిపోద్ది ఈ పిల్లలకి చాలా తొందరగానే. చూడండి అంత టేస్టీ, అంత క్రిస్పీగా ఉన్నది. గొల్లాలోన బయట సాఫ్ట్, మీకు కానీ ఎక్దమ్ క్రిస్పీ చాలా. ఇప్పుడేటి పైకిన క్రిస్పీ ఉంది, లోన్ సాఫ్ట్ ఉంది. కానీ మీకు కానీ ఇంకా క్రిస్పీనట్టు కావాలంటే కొంచెం సేపు ఇంకా వేగించుకోండి, చక్కగా క్రిస్పీనెస్ వస్తుంది. అంటే లోన్ సాఫ్ట్నెస్ ఉండకుండా నాకు ఇష్టము, బయటకి క్రిస్పీ లోన్ సాఫ్ట్. మీరు అలా చేసుకోవచ్చు. చూడండి రెడీ అయిపోయింది, టేస్టీ కురుకురే రెసిపీ. తప్పకుండా ఒకసారి చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.